ఈరోజు మా గణేష్ నిమజ్జనం కాబట్టి మేమైతే పులిహోర చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. మంట ఎందుకు అంత పెద్దగా వస్తుందని భయపడొద్దు, ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. దాన్ని బోర్లో పెట్టి స్టవ్ ఆన్ చేస్తే అలా పెద్దగా వస్తుంది. కానీ 1 అవర్ వరకు ఆ స్టవ్ అనేది ఆరిపోలేదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలానే ట్రై చేశారా? చేసి కామెంట్ చేయండి. ఇదిగా అయితే రైస్ పెట్టి దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి అయిన తర్వాత పక్కన ఆరబెట్టాలి. తర్వాత వేరే దాంట్లో ఆయిల్ పోసి పల్లీలు, పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చికి అనేది సాల్ట్ పట్టి బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా వేయాలి. లాస్ట్కి అయితే ఇలా కొత్తిమీర వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు పులుసు అనేది వేయాలి. దాంట్లో ఇంగువ కూడా వేయాలి. బాగా మగ్గనివ్వాలి. అంటే మనం పెట్టిన దాంట్లో ఆఫ్ అవ్వాలి, అంటే చిక్కగా పడాలి. తర్వాతకి రైస్లో వేసి కలపాలి. ఇంకా మా వాళ్ళైతే చేతితో కలపకుండా ఇలా ఒక క్లాత్లో, అంటే చాలా ఉంది కాబట్టి అందరూ చేతులు పెట్టి కలిపేస్తే అది గలీజ్ అయిపోతుంది. అందరికి పెట్టాల్సినది అది కాకుండా ప్రసాదం కాబట్టి ఇంకా ఇట్లా క్లాత్లో వేసి మొత్తం చేతితో కాకుండా ఇలా కలిపేశారనమాట. దాని తర్వాతకి ఇంకా దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ అలా వేయాలి. పేస్ట్ అయితే సూపర్ అన్నారు. అందరికైతే ఫుల్ నచ్చేసిందంటే కొంచెం సాల్ట్ తక్కువైంది. తర్వాతకి సాల్ట్ వేసి మొత్తం కలిపేసి పంచేసాం. మరి మీరు ఎలా ఎక్కువ పులిహోర చేసి ఎలా చేస్తారో కొంచెం కామెంట్ చేయండి.